హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు శ్యాము స్వామి బ్లాగ్స్. ఈ వీడియోలో వచ్చేసి ఫ్రంట్ పార్ట్ ఎలా అటాచ్ చేసుకోవాలో మీకు చూపిస్తాను. చూడండి, మెయిన్ క్లాత్ అలా వేసుకొని లైనింగ్ క్లాత్ పెట్టుకొని చుట్టూ 2 పీసులు చుట్టూ జాయింట్ చేసుకుంటూ కుట్టు వేసుకోవాలి. చూసారు కదా, బాగా క్లారిటీగా చూపిస్తున్నాను చూడండి. ఈ ఛానల్ని ఇంకా ఎవరైనా కానీ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ కూడా నేను మీకు షేర్ చేస్తాను. చూడండి, చుట్టూ మొత్తం అలాగే నీట్గా చేసుకోండి. ఆమ్ రౌండ్ దగ్గర చేయి పెట్టుకొని అలా రౌండ్ మాత్రం ఒకటే విధంగా ఒకటేసారి అలా తిప్పుకోండి. కుట్టుకునేటప్పుడు అలా మొత్తం అలాగే జాయింట్ చేసుకోండి. మీరు లైక్ చేయడం వల్ల నాకు సపోర్ట్ చేసినట్లు ఉంటుంది. ఇంకా ఈ వీడియోలు షేర్ చేయడం వల్ల కొంతమందికైనా ఉపయోగపడతాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఎక్స్ట్రాగా ఉంది కదా, ఒక 1/4 ఇంచు మెయిన్ క్లాత్ మొత్తం కటింగ్ చేసుకుంటూ రావాలి చుట్టూ. చూసారా? ఇప్పుడు ఒకసారి కరెక్ట్గా ఉన్నాయా 2 చూసుకోండి. 2 హుక్స్ పట్టీలు ఆపోజిట్గా వేస్తే ఒకటే వైపు రావాలి. అలా ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి. ఇప్పుడు ఒక హుక్స్ పట్టీ దగ్గర నుంచి ఒక 3 ఇంచులు క్లాత్ వదిలేసి మధ్యలో ఒక 1.5 ఇంచు టక్స్ పట్టుకోండి. టక్స్ కుట్టు వేసుకోండి. ఇప్పుడు రెండో దానికి కూడా అలాగే వేసుకోండి. ఇప్పుడు పైన హుక్స్ పట్టీ దగ్గర పైన నెక్కి హుక్స్ క్రాస్ బెల్ట్కి మధ్యలో ఒక 1/4 ఇంచు గ్యాప్తో కుట్టు వేసుకోండి. రెండిటికి సేమ్ అలాగే వేసుకోవాలి. ఇప్పుడు ఆ టక్స్లు వేసుకున్నాం కదా, ఆ 2 టక్స్లకి మధ్యలో పట్టుకొని ఆమ్ రౌండ్ దగ్గర నుంచి మధ్యలో వరకు ఒక టక్స్ పట్టుకోండి. అలా వేసుకోవాలి. చూసారా, ముడతలు లేకుండా క్లాత్ 3 టక్స్లు కూడా ఎంత నీట్గా వచ్చినాయి కదా. ఇప్పుడు క్రాస్ బెల్ట్ అటాచ్ చేసుకుందాము. మెయిన్ క్లాత్ ఉల్టాగా వేసుకొని లైనింగ్ క్లాత్ క్రాస్ బెల్ట్ పెట్టుకొని మొత్తం చుట్టూ ముడతలు లేకుండా ఉండటానికి ఒక స్టిచ్ వేసుకోండి. లైనింగ్ క్లాత్ లోపల సైడ్ మడిచి పైన ఒక కుట్టు వేసుకోవాలి. లైనింగ్ మార్చడం కూడా లోపలికి పెట్టానండి, అది క్లిప్ మిస్ అయింది కాబట్టి సారీ. చూడండి, ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ పైన పార్ట్ ఉంది కదా, హుక్స్ పట్టి దగ్గర నుంచి నడుం చంక దగ్గర సైడ్ వరకు స్ట్రైట్గా ఒక లైన్ 1/4 ఇంచు గ్యాప్తో ఒక కుట్టు వేసుకోండి. రెండిటికి అలాగే వేసుకోవాలి. ఇప్పుడు క్లాత్ మడిచి హుక్స్ పట్టి దగ్గర ఉంది కదా, క్రాస్ బెల్ట్ 2 పీసులు అలా సేమ్ పట్టుకొని జాయింట్ చేసుకోండి. నీట్గా లోపల పీసులు లోపల క్లాత్ అతుక్కోకుండా కుట్టు పడకుండా దాని మీద నీట్గా వేసుకోవాలి. ఇప్పుడు లోపల నుంచి ఆ క్లాత్ తీసుకోవాలి. చిన్నగా అలా లాగుతూ తీసుకోవాలి. చూసారా ఎంత నీట్గా వచ్చింది కదా క్రాస్ బెల్ట్ కూడా. ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకోవాలి. 2 దానిలకి అంతే, అది కూడా అంతేనండి. లోపల నుంచి క్లాత్ తీసుకొని నీట్గా సైడ్లకు ఉన్న ఎక్స్ట్రా పీస్ మొత్తం కట్ చేసి పెట్టుకోవాలి.
హుక్స్ పట్టి ఎలా వేయాలనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి. చూసారా, అర్థమైంది కదా. ఒకవేళ ఏమైనా అర్థం కాకపోయినా డౌట్లున్నా కామెంట్లో చెప్పండి, తెలియజేయండి. నేను కంపల్సరిగా ఇంకొక వీడియోలో కానీ చెప్తాను. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. షేర్ చేయండి, ఇంకొంతమందికి కూడా ఉపయోగపడుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.